ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోనే నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పటి మాదిరిగానే మీరు ఒక లైక్, ఇంకొక హైప్ కూడా ఇవ్వండి. లైక్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడాను లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి వీడియోని. అండ్ మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్లోని నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. ఏడుపుగొట్టు మొహల్లా ఉందా? కారణం ఏంటి అని అంటే బాగా కోల్డ్ అండి. నైట్ నుంచి బాగా ఎక్కువగా ఫీవర్, కోల్డ్ అయితే వచ్చేసింది. ఏం లేదు, ఒక చిన్న పొరపాటు అనమాట. నాకు ఇక్కడ రూట్ కెనాల్ అయితే జరిగింది చాలా సంవత్సరాల క్రితం. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అనమాట. అది చాలా సిట్టింగ్స్ అయిన తర్వాత వాళ్ళు ఏంటనంటే ఇంకా లోపల ఇన్ఫెక్షన్ ఉంటుండగానే పిన్స్ పెట్టి సిమెంట్ పెట్టి కొత్త క్యాప్ అయితే వేసేసారు. అప్పుడులో మరి అంతగా తెలియదు కదా మనకి. సో వేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది, కానీ ఎప్పుడైనా పొరపాటున అటుపక్క ఏమైనా తింటే అది స్వెల్లింగ్ వచ్చి అక్కడ పస్ చేరుతుంది అనమాట. పైన కండ మీద పస్ చేరుతుంది. చాలా పెయిన్, హారబుల్ అనమాట. ఇటుపక్క అంతా వాసిపోయింది. సో దానివల్ల ఫీవర్ అయితే వచ్చేసిందండి. అండ్ ఇంట్లో కూడా కొంచెం బాగాలేదు. సో అందుకనే ఇలా అయితే ఉన్నాను. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సిటీ అవుట్స్కట్స్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి ఈరోజు అయితే తెలుసుకుందామండి. రాజమండ్రిలోనే జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ మీ అందరికీ కూడా టెరిఫైయింగ్ గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అయితే వాళ్ళు ఒక పెద్ద వెంచర్ అనమాట. ఆ వెంచర్లోని వీళ్ళు అప్పట్లోనే అంటే 2015 ఆ టైంలో అనమాట జరిగింది. అయితే అక్కడ ఒక సైట్ అయితే తీసుకొని వాళ్ళే కట్టిస్తారు వీళ్ళకి. వీళ్ళు ఏమైనా మోడల్ ఇంకా ఎక్స్ట్రా చెప్పారనుకోండి, ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది అనమాట. అలానే మరి అతనేమో రైల్వే ఎంప్లాయీ, వాళ్ళ వైఫ్ ఇంకా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, ఇంకా వాళ్ళ అమ్మ ముసలావిడైతే ఉన్నారనమాట. అయితే మంచిగా ఇల్లు అయితే కట్టించుకున్నారు. కట్టించుకున్న తర్వాత వీళ్ళు ఏంటంటే అన్ని లోన్లు పెట్టి కట్టించుకోవడం అయితే జరిగింది. సో లోన్లు పెడితే మరి ఇంట్లోని టైట్ అవుతుంది కదండి ఫైనాన్షియల్ గాను. అయితే వాళ్ళ ఆవిడ ఏమందంటే, ఏమంటే నేను కూడా ఉద్యోగం చేస్తాను, అలా చేసుకుంటే ఈజీగా రీపే చేయగలుగుతాము అని చెప్పేసి ఆవిడ ఏదో ఒక స్కూల్లోని టీచర్గానైతే జాయిన్ అయిపోయింది. జాయిన్ అయింది. ఇంకా ఈ ముసలి ఆవిడ ఒక్కరిదే ఇంట్లో ఉండాలి వీళ్ళు స్కూళ్ళకి ఉద్యోగాలకి వెళ్ళిపోతే. అయితే సరే ఇంకా ఆ ముసలావిడ అయితే ఉంది. ఇంట్లో దిగిన ఒక 4 రోజులు బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. హోమాలు, పూజలు అన్నీ చేస్తారు కదా, ఏ ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత దేవుడి గది కోసం అని చెప్పేసి వీళ్ళకి ఒక చిన్న పార్ట్ అయితే వచ్చింది. ఏంటి అని అంటే కొన్ని ఇళ్ళకి ఆ ఈశాన్యం కట్ అయిపోవడమో లేదంటే అక్కడ తలుపు వచ్చేయడమో ఇలాంటివి జరగడం వల్ల దేవుడి గది అక్కడ అయితే అవ్వదు. అలాంటప్పుడు ఏంటంటే ఈశాన్యానికి ఇంకా ఆగ్నేయానికి మధ్యలోనైతే పెట్టుకుంటారు. కొంతమంది వంటగదిలోనే ఆగ్నేయంలోనే ఈశాన్యం తగిలిన చోట అయితే పెడుతూ ఉంటారు. కొంతమంది మరీ దారుణంగా సింక్ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. మరి ఎవరిష్టం వాళ్ళది. అలాగే వీళ్ళు ఏం చేశారు అని అంటే ఈ ఈశాన్యానికి ఆగ్నేయానికి మధ్యలోని ఒక చిన్న వే అయితే ఉంది. అక్కడ వీళ్ళు దేవుణ్ణి అయితే పెట్టుకున్నారనమాట. అంటే కిందన పేర్చినట్టుగానైతే పెట్టుకున్నారు, పీటలు వేసుకొని పెట్టుకున్నారు. ఇంకా అప్పుడు స్టార్టింగ్ కదా, ఇంకా చూసి బల్ల ఏదైనా తయారు చేయించుకొని అప్పుడు కంప్లీట్గా అందులో పెట్టుకుందామని వాళ్ళ ఐడియా అనమాట. అయితే 4 రోజులు అయితే గడిచిపోయింది. యథావిధిగా ఆ రోజు కూడా ఏంటంటే ఈ కోడలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి మెన్సెస్ అయితే అయ్యింది. సో తను ఏంటనంటే తనే పూజ చేసేది. ఇంకా ఆ రోజు పూజ పునస్కారాలు అయితే లేవు. తన మటుకు తన స్నానం చేసుకొని తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయింది. అత్తయ్య చూసుకోండి ఇంటిని అని చెప్పేసి.
పిల్లలు కూడా స్కూళ్ళకి అయితే వెళ్ళిపోయారు. ఈ ముసలావిడ ఏంటి అని అంటే ఖాళీగా ఉంటుంది కదా, టీవీ అయితే చూసుకుంటుంది అనమాట. ఇలా టీవీ చూస్తుంటే ఇంటి చుట్టూ కూడాను వీళ్ళు సందులాగా అయితే ఉంచుకున్నారు. వెనకాతల ఒక చిన్న పాడిలాగా ఉంచి అక్కడ మొక్కలు అయితే వేసుకుంటారు. వెనకాతల ఒక బాత్రూమ్ అయితే వచ్చింది. ఇంటి లోపల కూడాను ఒక మాస్టర్ బెడ్రూమ్ లోని బాత్రూమ్ అయితే ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ లోని ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే బయటకి అయితే వెళ్ళరు, బయటనున్న బాత్రూమ్ వైపు అయితే వెళ్ళరు. అలాగే వీళ్ళు ఒక నూతిని అయితే తవ్వించుకున్నారు బాత్రూమ్ కి కొంచెం అవతలకి అనమాట. అయితే పిల్లలు ఒక బాబు ఏమో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అయితే పడుకుంటారు, పాప ఏమో కొంచెం పెద్ద అనమాట, అందుకనే వాళ్ళ నాన్నమ్మ దగ్గర అయితే పడుకుంటుంది. అయితే ఈవిడ ఒక్కరిదాయే టీవీ అయితే చూస్తుంది. ఇంకా కాలక్షేపం ఏముంటుంది చెప్పండి, పెద్దగా అప్పటికి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా లేరు. ఉన్నా కూడా అలాంటి ఏరియాల్లోని పెద్దగా బయటకు వచ్చి మాట్లాడాలు, కలుపుగోరిగా ఒకరింట్లో ఒకరికి వెళ్ళి ఉండడాలు ఇలాంటివి అయితే ఉండవు. అయితే మరి అలా చూస్తూ ఉండగా ఏదో అలికిడి అయితే అయ్యింది వెనకాతల పెరడ్లోని. అయ్యేసరికి సడన్ వచ్చింది, లేచి ఎవరది అనుకుంటూ ఎవరైనా దొంగలు ఏమైనా దూరేరేమో అనే భయం కూడా ఉంటుంది కదా, గబగబా అడుగులు వేసుకొని బయటకైతే వెళ్తుంది. మధ్యలో ఉన్న బెడ్రూమ్ దాటేసరికి అక్కడ ఎవరో తనతో పాటుగా పక్క నుంచి వస్తున్నట్టుగాను ఒక నల్లటి ఆకారం ఆ బెడ్రూమ్ లోని చీకటిగానైతే ఉంది, తనతో వస్తున్నట్టుగానైతే అనిపించింది. సడన్ గా భయపడుతూ పక్కకైతే చూసింది ఆ ముసలావిడ, కానీ ఎవరు లేరు. గబగబా బయటకైతే వెళ్ళింది, చూసింది పెరడ్లో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి తలుపు తీసుకొని పెరడ్లో ఎవ్వరూ లేరు, అలా ఖాళీగానే ఉంది. మిట్ట మధ్యాహ్నం అనమాట. సరే ఇంకా ఎండగా ఉంది కదా అని చెప్పేసి తలుపు అయితే వేసేసుకొని మెల్లగా నడుచుకొని అయితే వస్తుంది. నడుచుకొని వస్తుంటే తన వెనకాతల నుంచి ఎవరో అలా వెళ్ళినట్టుగానైతే అనిపించింది. ఇప్పుడు మన వెనకాతలో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా మూమెంట్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా తెలుస్తుంది, ఆ సెన్స్ అయితే మనకు తెలుస్తుంది. మరి అలానే ఈ ముసలావిడికి కూడాను ఎవరో వెళ్ళారు అని చెప్పి వెనక్కి తిరిగి చూసింది, కానీ ఎవరు లేరు. ఇంకా సర్లే అని చెప్పేసి మెల్లగా నడుచుకొని ఇంట్లోకి వచ్చేసింది, కూర్చుంది. మళ్ళీ సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది. చూస్తూ చూస్తూ ఆవిడకి కొంచెంగాను నిద్ర రావడంతో పడుకుని పోయింది. అలానే సోఫాలో పడుకుండేసరికి ఒక టీనేజ్ అమ్మాయి ఆ రూమ్లోకి వచ్చింది. వచ్చి తన దగ్గరికి వచ్చి మామగారు పడుకున్నారా అని అన్నట్టుగానైతే అనిపించింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది, చూసింది ఎవరు లేరు. ఏంటి ఎవరో మామగారు పడుకున్నారా అని అడిగారు కదా అని చెప్పేసి కంగారు పడుతూ చూస్తుంది, ఇల్లంతా చూసింది, ఎవరూ లేరు. ఎందుకనో తనకి ఒళ్ళంతా కూడాను భయంతో ఒంటి మీద వెంట్రుకలు నెక్కబొడుచుకున్నాయి. ఇలా నెక్కబొడుచుకునేసరికి తను అలానే కూర్చొని దేవుణ్ణి అయితే ధ్యానించుకుంటూ ఏటి రోజు ఇలాగా అని అనుకుంటూ తను ఏదో మంత్రాలు చదువుకుంటూ వంటగదిలోకి అయితే వెళ్ళింది. పక్కనే టీవీ హాల్ ఉంది, దాని పక్కనే ఎదురుగానే వంటగది అనమాట. ఆ వంటగది లోపలికి వెళ్ళి తను ఏవో వడ్డించుకుంది, అన్నం వడ్డించుకొని మళ్ళీ తెచ్చుకొని టీవీ వేసుకొని కూర్చొని తింటూ ఉంటే ఎవరో తన కంచంలో చేయి పెట్టినట్టుగానైతే ఒక్కసారిగా టీవీ కాస్త చూసుకొని మామూలుగా తింటూ ఉంటారు కదా, చూడరు ఇంకా కంచంలో ఏంటుంది ఏంటి అనేది చూడరు కొంతమంది. టీవీ చూస్తే టీవీలో అంతలాగా లీనం అయిపోతారు. అలానే తింటునేసరికి తన చేతికి ఎవరితో చెయ్యి ఇలా తగిలిందనమాట. తగిలేసరికి ఇలా చూసుకుంది, అక్కడ ఎవరు లేరు. ఏంటిది ఈరోజు ఎప్పుడూ లేనిది ఇలా అనిపిస్తుంది నాకు అని అనుకుంది. ఇంకా తను భోజనం చేసేసి సింక్లోని ఉన్న సామాన్ అన్ని కూడా తోమేసుకుంది. మళ్ళీ వచ్చి ఇలాగా కృష్ణారామ అనుకుంటూ సోఫా మీద అయితే కూర్చుండేసరికి కరెంట్ పోయింది. బయట మెల్లగా చిన్న మబ్బు పట్టి వర్షం అయితే పడుతుంది. గబగబా వెళ్ళి బట్టలు తీద్దామని చెప్పేసి పెరడ్లోకి అయితే వెళ్ళింది. పెరడ్లోకి వెళ్ళేసరికి ఎవరో నవ్వుకుంటూ సందులో నుంచి ముందుకైతే వెళ్ళిపోతున్నట్టుగానైతే ఈ ముసలావిడకి అనిపించింది. అలా అనిపించేసరికి భయపడిపోయింది. గబగబా ముందు వర్షం పడుతుంది కదా, బట్టలు తీసేయాలనే దీంట్లో ఉంటారు. గబగబా వెళ్ళింది. తీసేసి వస్తున్న సమయంలోని అక్కడ జారు లేదు, నాచు లేదు, ఏమీ లేదు. కొత్త ఇళ్ళు కదా, ఏముంటుంది చెప్పండి. పైగా టైల్స్ కూడా లేవు.
వెనకాతల పెరడ్లోని టైల్స్ ఏం వేయించుకోరు కదా ఎవరునో, నార్మల్గా జారిపోయి ఎలా పడిపోయిందో ఆవిడ పడిపోయింది. పాపం చేతికి దెబ్బ తగిలేసి ఫ్రాక్చర్ అయిపోయింది. పాపం అక్కడే తను యూరినేట్ చేసేసి ఉండిపోయింది. ఎంతసేపు ఉందో ఆ నొప్పితోని భరించలేక అలానే బట్టలు పక్కన తోసేసి అలా అవతలకు పెట్టేసి అలానే ఉండిపోయింది. పాపం కాళ్ళ మీద అంతా కూడా వర్షం పడిపోయి అలాగా ఇంకా వీళ్ళు వచ్చే వరకు, పిల్లలు వచ్చి గేట్ తీసుకొని తలుపులు తీసే ఉన్నాయి, లోపలికి వచ్చారా నానమ్మ అనుకుంటూ. ఈలోపు పెరడ్లోని ఇక్కడ ఉన్నాను రా రండిరా అని పిలుస్తూ ఉంటే పాపం వెళ్ళి ఆవిడ్ని లేవ తీసుకొని లోపలికి అయితే తీసుకువెళ్ళారు. ఏమైంది నానమ్మ అంటే, ఏమో తెలియదురా, నాన్నకు ఫోన్ చేయండి, నా చెయ్యి ఇరిగిపోయింది అది ఇది అంటూ ఉంటే వీళ్ళు ఫోన్ చేశారు. మొత్తానికి వాళ్ళిద్దరూ వచ్చి ఈవిడైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఏదో చిన్న ఫ్రాక్చర్ అయ్యింది, ఆపరేషన్ చెయ్యాలి, రేపు మార్నింగే చేస్తామని చెప్పారంట. పాపం ఆ నొప్పితోని ఆవిడ బాధపడుతూ వెలువెళ్ళాడిపోతూ ఆ రోజంతా హాస్పిటల్లోనే ఇంకా 2-3 రోజులు ఇంట్లోనే ఏం లేదు. ఇంకా దీపం అందులోకి ఈవిడ మెన్సెస్ అయ్యింది కదా, అందుకే దీపాలు ఏవి లేవు. చాలా మంది ఇళ్లలోని మరి పొరపాటు ఏం చేస్తూ ఉంటారని అంటే, ఇంట్లోని ఆడవాళ్ళనే దీపం పెట్టమంటారు, ఆడవాళ్ళనే పూజ చేయమంటారు. అసలు ఇంట్లో ఉన్న యజమాని మగవాడు పూజ చెయ్యాలి, ఆడవాళ్ళు దానికి సహాయం చేయాలి. అంటే దేవుడికి సామాను తోమేసి ఇవ్వడం, పువ్వులు తెంపి ఇవ్వడం, ఇవి చేసుకుంటే చాలు. మనం కేవలం ఆడవాళ్ళు తులసి కోట దగ్గర పూజ చేసుకొని నిత్యదీపం పెట్టుకుంటే రోజు సాయంత్రము పొద్దున్నాను అది మనకి చాలా మంచిది. అంతేకాకుండా సౌభాగ్యం నిలుస్తుంది. మగవాళ్ళకి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అని అంటే మగవాళ్లే పూజ చెయ్యాలి. అది కూడా ఏంటి, చక్కగా నిత్య పూజ అనేది చేసుకోవాలి. చేసుకుంటే మనం అందులోని అన్ని కూడా చదువుతాం కదా, అందరూ మాకు అనుకూలించాలి అంటూ దేవుళ్ళని, దేవతల్ని, గ్రామ దేవతల్ని, అమ్మా నాన్నని, వీళ్ళందరినీ కూడా తలుస్తాం కదా. మరి అలా తలిచి మన ఇంటి పేరు చెప్పుకుంటూ మన భార్య పేరు, పిల్లలు, ఇంకా మన కుటుంబం బాగోవాలని భర్త చెయ్యాలి. అలా చేయరు. అయితే మరి సోదంతా ఎందుకులేండి, కొంతమంది చేయరు అనే విషయాన్ని ఇక్కడ నేను కావాలనే ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. కారణం ఏంటి అని అంటే, ఎందుకు చెయ్యాలి అనే దాని గురించి మీకు కూడా తెలియాలి కదా. అలా చేస్తే, మీరు ఒక్కరు చేస్తే కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. మీ భార్య చేసింది అనుకోండి, మమ ధర్మపతి సమేతస్య అని చదువుకుంటూ చేస్తుంది, ఆవిడ కూడా ఎంతవరకు అది ఫలిస్తుంది చెప్పండి. మీ పెద్దలకు వెళ్ళాలంటే మీరే ఖచ్చితంగా చేయాలి. అయితే మరి ఇలానే ఆవిడ మెన్సెస్లో ఉంది కదా అని చెప్పేసి ఆవిడైతే చేయలేదు. పూజ ఏం లేదు, పూజ పునస్కారాలు అయితే లేవు, అతనికి అలవాటు లేదు కూడాను. అతను దీపం పెట్టకుండా అలానే ఇల్లు వదిలేశారనమాట. చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేయగలరు, ఇల్లు తుడవడం కానీ లేదనంటే వత్తడం కానీ ఇలాంటివి కూడా చెయ్యరు. ఇంక అలానే ఉంది 2-3 రోజులు ఆవిడ హాస్పిటల్లో ఉన్నంత కాలం కూడాను. ఈయనేమో క్యారేజీలు తీసుకువెళ్ళడం, ఈవిడేమో ఇంట్లో వండేసి గబగబా ఆయనకి ఆవిడకి క్యారేజ్ కట్టుకొని మళ్ళీ ఈవిడ స్కూల్కి వెళ్ళడం, అక్కడ ఏదో ఒకసారి వాళ్ళకి కనిపించేసి స్కూల్లో పని చేసుకొని రావడం, ఇలా అయితే జరుగుతుంది. మొత్తానికి మేనేజ్ చేసుకున్నారు. అయితే పిల్లల మటుకు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఈవిడ మార్నింగ్ టైంలోనే ఇవన్నీ చేసేసి తన భర్తకి అప్పచెప్పేసి తిన స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇల్లంతా ఖాళీ. ఇంకా అలాంటప్పుడు ఇలాంటి శక్తులకి ఇంకొంచెం ఆట విడుపు అనమాట. ఇంట్లోని ధూపం దీపం లేకుండా ఇల్లంతా ఖాళీగా వాళ్ళ కోసమే అన్నట్టు మనం ఏవి తుడవకుండా నీట్గా ఉంచకుండా వదిలేస్తే అవి వచ్చి చేరుతాయి. అయితే మరి ఇలానే 3-4 రోజులు అయిపోయింది. డిశ్చార్జ్ అయితే ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఇంటికి అయితే తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు నైట్ భోజనాలు చేసేసి ఎవరి మటుకు వాళ్ళైతే పడుకున్నారు. ఈ పిల్లను ఆ ముసలావిడ ఒక రూమ్లోని కదా, మరి ఆవిడకి బాగాలేదు కదా, చెయ్య ఫ్రాక్చర్ అని చెప్పేసి అక్కడ వద్దులేమ్మా, నువ్వు మా దగ్గరికి వచ్చేసి నానమ్మకి మంచం మొత్తం ఉండాలి, నువ్వు పొరపాటున నానమ్మ వైపు తిరిగినా ఏమైనా మళ్ళీ చేతికి డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఈ అమ్మాయిని వీళ్ళ రూమ్లోనైతే పడుకోమన్నారు. ఆ ముసలావిడ ఒక్కరిదాయే ఒంటరిగాను ఆ రూమ్లోనైతే పడుకుంటే ఎవరో తన తల దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అర్ధరాత్రి సమయంలో కూర్చొని, ఏంటి చెయ్యి ఇరిగిపోయిందా, ఈసారి ప్రాణాలే తీసుకెళ్ళిపోతానే అని అన్నారు ఎవరో.
చెవులో పడింది ఆ మాట ఈ ముసలావిడికి. పడేసరికి గబుక్కుమని పెళ్ళిబడి లేచింది. లేచి చూస్తుంది అటు ఇటును. ఒక నల్లటి ఆకారం గుమ్మం దగ్గర నించొని ఈవిడ కాసే చూస్తున్నట్టుగానైతే కనిపించేసరికి ఎవరది అని గట్టిగా, కొంచెం డేరింగ్ మనిషి అనమాట, ఎవరది అని గట్టిగానైతే అరిచేసరికి అక్కడ ఇంకెవరూ లేరు. ఈలోగా కొడుకు కోడలు ఇద్దరు కూడా వచ్చారు. అత్తయ్య ఏం జరిగింది, ఏమైంది అని అంటే, ఏదో ఒక ఆకారం ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నా పక్కన కూర్చుంది, ఇలా నాకు చెవులో వినబడింది అని చెప్పిందంట పాపం ఆవిడ. చెప్తే ఏం లేదమ్మా, అంతా నీ భ్రమ, హాస్పిటల్ నుంచి వచ్చాం కదా అందుకే అలాగా అని చెప్పేసి గబగబా వాళ్ళ కోడలు వెళ్ళి ఏదో చీపురను చెప్పులు తీసుకొచ్చి మంచం కింద వేసిందంట. దేవుడు కొట్టు పెట్టి పడుకోమ్మా ఏం కాదులే అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి మళ్ళీ పడుకుని పోయేసరికి మళ్ళీ 3 ఆ సమయానికి ఎవరో వచ్చి తన పక్కన అయితే కూర్చున్నారు. ఏంటి దేవుడు బొట్టు పెట్టుకునేసరికి నేను దగ్గరికి రాలేనని అనుకుంటున్నావా అని వినిపించింది చెవులోని. వినిపించేసరికి ఒక్కసారిగా ఆ మాటలు అవన్నీ ఈవిడికి వినబడుతున్నాయి. లేవడానికి అయితే ప్రయత్నించింది, కళ్ళు తెరవలేకపోతుంది ఈసారి. అంతేకాదు తను ఆ భయానికి అక్కడే యూరినేట్ అయితే చేసేసింది. అయితే ఇంకా మరి తెల్లవారు లేచి అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి అతనైతే బాధపడ్డాడు. కొడుకులు ఎంతవరకు బాధపడగలరు, చూడడం వరకే, చేసేదంతా కూడా కోడళ్ళే చేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి అత్తగారు కానీ కోడలు కానీ. మొత్తానికి ఆవిడైతే పాపం అవన్నీ కూడా క్లీన్ చేసేసింది. క్లీన్ చేసి ఏం లేదు అత్తయ్య పర్వాలేదులే, నేను స్కూల్ మానేసి ఒక 4 రోజులు మీతో ఉంటాను మీకు బాగైనంత వరకు అని అంటే, అబ్బాయి అలాంటిది ఏం లేదులే పర్వాలేదు నువ్వు వెళ్ళిపోమ్మా, నేను నడవగలను కదా, చెయ్యి ఒక్కటే ఇబ్బంది అయింది, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళిపో, ఇప్పటికే చాలా నా వలన ఇబ్బంది పడుతున్నారు, పైగా లోన్ కూడా కట్టాలి కదా అని పాపం ముసలావిడ ఆలోచించి అలా అయితే చెప్తే సరేనని చెప్పేసి గబగబా ఇంకా రెడీ అయిపోయి ఇద్దరు ఆఫీసులకి అయితే వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈవిడ కొంతసేపు ఆ బెడ్రూమ్లో, కొంతసేపు ఆ వంటగదిలో, కొంతసేపు ఏమో ముందు హాల్లోని కూర్చొని టీవీ చూడడం కాలక్షేపం అవ్వట్లేదు ఆవిడకి. ఓ పక్క నుంచి చెయ్య ఇబ్బందిగానైతే అనిపిస్తుంది. వంటగదిలోకి అయితే వెళ్ళి అన్నం పెట్టుకుంటుంది. ఒక చెయ్యి ఆబ్సెంట్ కదా, ఒక చేత్తోనైతే వడ్డించుకుంటుంది పాపం ఆవిడ. అలానే వడ్డించుకుంటుంటే ఈలోగా వెనకాతల నుంచి ఎవరో వచ్చి తన్ని గట్టిగా ఇలా భుజాలు పట్టుకున్నట్టుగానైతే అయ్యేసరికి ఎవరికైనా దడ వచ్చేస్తుంది కదండి, గుండె దడ. ఎవరదేని గట్టిగానైతే వెనక్కి తిరిగి చూసింది, ఎవరూ లేరు. ఈలోగా ఆ వంటగది పక్కన కిటికీలు ఉంటాయి అన్నమాట. కిటికీలు అక్కడే గ్యాస్ స్టవ్, ఆ వంటగది పక్కన సందు అనమాట. ఆ సందులో నుంచి ఎవరో ఫాస్ట్గా వెళ్ళినట్టుగా ఒక కేనీడ కనిపించేసరికి ఏంటిది అని చెప్పి గబగబాను తను అన్నం అక్కడే అలా వదిలేసి అవతలకు వెళ్ళి చూసింది. ఎవరది అని చూస్తే ఎవరు లేరు. దూరం నుంచి వీళ్ళకి 2-3 ఇళ్ళ దూరంలోని మరొక ఫ్యామిలీ అయితే ఉంటుంది. అలాగే దూరంగా మనుషులు కనిపిస్తారు, కానీ ఎవరు వచ్చి మాట్లాడుకోవడం కానీ అంత కలుపుగోర్తనంగా ఉండడం కానీ అవేమీ ఉండవు అన్నమాట. మరి అలాంటి చోట్ల అలానే ఉంటాయి. అయితే ఈలోగా ఆవిడేమో ఆ ముసలావిడ ఏంటిది ఇలాగా ఈ ఇంట్లోని అని భయపడి వంటగదిలోకి అయితే వచ్చింది. ఏదో వేసుకుంది, రసం ఏదో వేసుకుంది, కూర పెట్టుకొని వచ్చి సోఫాలో కూర్చొని తినేసి కంచాలు అక్కడ పడేసి వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చొని టాబ్లెట్లు అయితే వేసుకుంది. టాబ్లెట్లు వేసుకునేసరికి పూర్తిగాను నిద్ర అయితే వస్తుంది. మరి అలానే నిద్రలోకి అయితే జారుతుంది. టీవీ ఆన్లో ఉంది. తను పడుకొని ఉంది సోఫాలోని. పడుకొని ఉంటే ఈలోగా మళ్ళీ ఆ టీనేజ్ అమ్మాయి వచ్చి ఏంటి పడుకున్నావా అంటూ తన గొంతునైతే పట్టుకుందంట. గొంతు పట్టుకొని నులిమేస్తుంది. బరువు ఎక్కిపోతుంది. తన పొట్ట మీద అయితే కూర్చుంది. పొరపాటున పక్కన పడుకున్న వాళ్ళు కాలు వేశారనుకోండి, చాలా పెయిన్ అయితే వచ్చేస్తుంది. మనకి ఒక రాయిని పొట్ట మీద పెట్టినంత పెయిన్ అయితే వస్తుంది. అలాంటిది ఆ ముసలావిడికి ఎక్కి కూర్చునేసరికి ఇంకా పెయిన్గా అయితే అనిపిస్తుంది. లేవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా లేవలేకపోతుంది. కళ్ళు కూడా విడకపోయేసరికి భయపడిపోయింది. బాగాను భయపడిపోయి దేవుణ్ణి అయితే తలుస్తుంది. ఆంజనేయ స్వామి దండకం అయితే చదువుతుంది.
చదివేసరికి అప్పుడు వదిలేసింది, పట్లు వదిలేసరికి లేచి కూర్చుంది, ఆయాస పడిపోతుంది, ఇంకా ఊపిరి అందట్లేదన్నమాట. గమ్మున వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని తాగి అమ్మో ఇంట్లో ఏదో ఉంది వీళ్ళకి చెప్పాలి అని అనుకుంది. కానీ మళ్ళీ ఓ పక్కన తన మైండ్లో ఎలా అంటే లోన్ తీసుకొని పాపం కష్టపడి ఇల్లు కొన్నాడు అబ్బాయి, ఇలా ఉంది అని చెప్తే వాడు బాధపడతాడు కదా, చెప్పకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళకి ఏం కనిపించట్లేదా అని ఆలోచనలోనైతే పడింది. ఈలోగా పిల్లలు వచ్చారు. పాప బాత్రూమ్కి అయితే వెళ్ళింది స్నానానికి అని చెప్పేసి. బాబు ఇంకా ఆ బట్టలు ఇప్పకుండా యూనిఫామ్ ఇప్పకుండా ఏదో అక్కడే ఆడుతున్నాడు, ముందు వరండాలోనే ఆడుతున్నాడు. ఈవిడ కూడా అక్కడే కూర్చొని టీవీ చూస్తుంటే ఈలోగా పిల్ల బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసుకొని వస్తున్న సమయంలోని సందులో నుంచి ఒక అమ్మాయి నడుచుకొని వెళ్ళిపోతున్నట్టుగానైతే చూసింది. ఎవరు అని గట్టిగానైతే అరిచింది. నానమ్మ ఎవరో ఇంట్లోకి వచ్చేసారు అని చెప్పి గబగబా ముందుకైతే పరిగెట్టే సమయంలోని గడప తన్నుకొని ముందుకు పడిపోయింది. బొక్కబోర్లను పడిపోయేసరికి కాళ్ళు రెండిటికి కూడాను దెబ్బలు అయితే తగిలేసాయి, రఫ్గాను దెబ్బలు తగిలేసాయి. పాపం పిల్ల ఏడుస్తూ నానమ్మ ఎవరో వచ్చారు మన ఇంట్లోకి అని చెప్తూ ఏడ్చుకుంటూ వచ్చిందంట. ఎవరు వచ్చారమ్మా, ఎవరు రాలేదు, నేను తమ్ముడు ఇక్కడే ఉన్నాం కదా, నువ్వు ఏదో చూసుంటావులే అనేసింది ఆవిడకి. ఆ సమయంలోని అది గుర్తుకు రాలేదు, ఏదో పిల్ల పరధ్యానంగా ఉంది, ఏదో చూసి ఇంకేదో అనుకున్నది. అంతే. ఇంకా సాయంత్రం కల్లా పిల్లకి విపరీతమైన జ్వరం అన్నమాట. ఎలా అంటే ఇంకా తగ్గట్లేదు, టాబ్లెట్లు వేశారు, పారాసిటమాల్ ఇచ్చారు, ఒక అరగంట అవుతుంది, తనకి ఫీవర్ తగ్గట్లేదు. ఇంకా అలా చూసారు ఇంకా లాభం లేదు అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతాము, చాలా ఎక్కువగా ఉంది, పిల్ల అన్కాన్షియస్ అయిపోయింది అనమాట ఆ ఫీవర్కి. అంత ఫీవర్ వచ్చేసింది, 103 అయితే ఉంది. ఇంకా దానికి తోడు ఒళ్ళు ఇంకా వేడిగానైతే తగులుతుంటే వాళ్ళ అమ్మ తడిగుడ్డ పెడుతున్నప్పటికీ కూడాను ఏమాత్రం తగ్గట్లేదు. ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి పిల్లాడిని ఆ ముసలావిడికి అప్పచెప్పేసి మీరిద్దరు ఇక్కడే ఉండండి జాగ్రత్తగాను వండేశాను, మేమిద్దరమేనే అక్కడిని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తామని చెప్పేసి అక్కడి నుంచి కొంచెం దూరం, సిటీ అవుట్స్కట్స్ కదా, కొంచెం దూరం హాస్పిటల్ వెళ్ళారు వీళ్ళు. వెళ్తే అప్పటికే 8:30 అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరూ ఏంటంటే భోజనాలు పెట్టుకొని తినేసి టీవీ చూసుకుంటున్నారు, మనవడును నానమ్మను చూస్తూ ఉంటే ఈలోగా వెనక రూమ్లోని ఏదో శబ్దం అయింది. వీళ్ళేంటి ముందు రూమ్ లో కూర్చున్నారు కదా, అందుకే అక్కడ మాత్రమే లైట్లు అయితే వేసుకున్నారు, అక్కడ అన్ని లైట్లు ఆపేశారు గదిలోని. ఇంకా ఈవిడేంటనంటే ఏంటి ఆ శబ్దం అని చెప్పేసి లెగిసి వెళ్తుంటే వెనకాతల పిల్లాడు కూడా నానమ్మ నేను వస్తాను అనుకొని తను కూడా వచ్చాడు. సరే రారా అని తీసుకువెళ్ళింది. వెళ్ళేసరికి ఈ బెడ్రూమ్లోని వీళ్ళు పౌడర్ వేసుకున్న డబ్బా ఏదైతే ఉంటుందో అది కింద పడినట్టుగా శబ్దం అయితే వినిపించింది వీళ్ళకి. గబగబా వెళ్ళారు, లైట్ వేసి చూస్తే నిజంగానే డబ్బా కిందన పడిపోయి ఉంది. ఇదేంటి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన డబ్బా అలా పడిపోయింది ఏంటి అని చెప్పేసి ఆవిడ మెల్లగా ఉండొచ్చుగా ఆ డబ్బానైతే తీయడానికి వంగేసరికి ఎవరో తన్నినట్టుగా అయ్యి ముందుకి పడిపోయింది. ఈలోగా కరెంట్ పోయింది, పిల్లోడి ఏడుపు, అంతా చీకటి అయిపోతుంది కదండి, పిల్లోడి ఏడ్చేసరికి ఇంకా ఓ పక్కన ఈవిడికి ఏం జరుగుతుందో తెలియదు, అంతా బ్లాంక్ గా అయితే అయిపోయింది. ఈలోగా వాళ్ళ అమ్మ నాన్న ఆ పిల్లని తీసుకొని అయితే వచ్చారు. ఏమైందని దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ చనిపోయింది, ఆ ముసలావిడ. ఈ అబ్బాయి ఏడుస్తూ కూర్చున్నాడు. ఏమైంది అని అంటే ఇలాగ వచ్చాము, తర్వాత నాన్న తీస్తునేటప్పుడు ముందుకి ఎవరో తోసినట్టుగా ఇలా ముందుకు జారిపోయింది, పడిపోయింది, తర్వాత కరెంట్ పోయింది అని చెప్పి ఏడుస్తున్నాడంట అబ్బాయి. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటి అని అంటే అక్కడ ఏదో ఉంది, అదే ఇలా చేసింది. పాపం ఆవిడ అక్కడే చనిపోవడంతో ఇంకా అవన్నీ కూడా అయ్యో మొన్నే ఇళ్లలో దిగారు, నెల అవుతుంది, వెంటనే ఇలా ముసలావిడ చనిపోవడం అని వచ్చిన చుట్టాలు అనుకుంటారు కదా, అలానే అనుకున్నారు. సర్లేదా ఏదైనా నీ మంచికేలే పోనీలే అని కొంతమంది చెప్పారు, కొంతమంది ఏమో ఇంటి వాస్తు బాగాలేదేమో అందుకే ఇలా జరిగిందేమో అని కొంతమంది అయితే అనేశారు.
మరి ఆ తర్వాత చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయాయి. ఇంట్లో ఉండట్లేదు. తెల్లవారి బాక్సులు కట్టుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. సాయంత్రం వచ్చేసరికి ఇల్లంతా ఏదో ముక్కుపోయిన వాసనలాగా, బాగా చల్లగాను ముక్కుపోయిన వాసనలాగా అనిపించడం. ఇంట్లో లేం కదా, మరి అలానే ఉంటుందిలే అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోయారు అనమాట. పడిపోతే ఒక నెల రోజులకే పాప మెచ్యూర్ అయింది. అయ్యేసరికి ఇదేంటి ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి, ఇప్పుడు ఇంకేం చెయ్యొద్దులే, ఇంకా చుట్టాలకు వాళ్ళకి చెప్పొద్దు విషయం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లోనే మామూలుగా పిల్లని ఉంచేసి తనే కూర్చోబెట్టేసి ఏవో అక్షంతలు వేసేసారు. 3 రోజులు 5 రోజులు కూర్చోబెట్టి లేపేద్దామా అనుకున్నారు. మరి ఎవరికీ చెప్పలేదు. కనీసం ఒక 5 ముత్తైదువులకైనా చెప్పుకుందాము అని చెప్పేసి అక్కడ వాళ్ళని ఎవరినో పీల్చుకొని తాంబూలం అయితే ఇప్పించింది. వాళ్ళందరూ కూర్చున్నారు. అడిగారనమాట, ఏంటి మీ వాళ్ళకి చెప్పట్లేదా అని. అడిగితే ఏం లేదండి, మొన్నే అత్తయ్య గారు ఇలా అయ్యారు కదా, ఇంకా ఇప్పుడు ఇంకేం చేస్తాంలే అని చెప్పి చెప్పట్లేదు అని అంటే, అందులోని ఒక పెద్ద ముసలావిడ అయితే ఉంది. ఆవిడేమో పాప కాస్త చూసి, జాగ్రత్తమ్మా, పాపని జాగ్రత్తగా చూసుకోండి, ఈ 4-5 రోజులను ఇలాంటి సమయాల్లోని కొన్ని శక్తులు పిల్లల్ని ఆవహించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాయి, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అని ఏవేవో మంచి చెప్పేసి వెళ్ళిపోయారంట. అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా ఈవిడ కూడా స్కూల్ మానేసి ఒక 5 రోజులు పాపతో ఉందామా అని చెప్పేసి లీవ్ అయితే పెట్టుకొని ఉంది ఇంట్లోనే. అయితే పిల్లడికి ఆయనకి క్యారేజ్ కట్టేసి పంపించేసిన తర్వాత పిల్ల ఒక్కరిదై ఉంటుంది కదా, ఇంకా తన ముందే కూర్చొని టీవీ పెట్టుకొని అమ్మ కూతుర్లు ఇద్దరు కూర్చుండేవారంట. ఆ సమయంలోని వీళ్ళకి వెనకాతల పెరట్లో చప్పుళ్ళు అవ్వడం, ఏవో కేనీళ్ళు కనిపించడం ఇలా అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు తెల్లవారు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కనిపిస్తుంది. రాత్రి సమయంలో కూడాను వీళ్ళకి ఏదైనా శబ్దాలు వినిపించినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కారణం ఏంటి అని అంటే పొద్దున్నంతా అలసిపోయి ఉండడం, వీళ్ళు అలాంటి శబ్దాలు వచ్చినా కూడా పట్టించుకునేవారు కాదనమాట. ఆ రోజు మొదటి రోజు రాత్రి అమ్మాయిని అయితే పక్కన కూర్చోబెట్టారు కదా, తన పక్కనే కొంచెం దూరంలోని వాళ్ళ అమ్మ కిందని చాపది వేసుకొని ఆవిడ కూడా పడుకుంది మెయిన్ హాల్లో అనమాట. పిల్లడును వాళ్ళ ఆయన బెడ్రూమ్లోనైతే పడుకున్నారు. అయితే ఆ సమయంలోని ఆ అమ్మాయి పక్కకి అదే అమ్మాయి వచ్చి కూర్చొని లేపుతున్నట్టుగానైతే అనిపించింది. లేచి కూర్చొని పూర్తిగాను ఆ అమ్మాయి చెప్తున్నట్టుగా వింటూ లేచి ఇంట్లో నుంచి పెరట్లోకి అయితే వెళ్ళిపోయింది. పెరట్లోకి వెళ్ళి తలుపు వేసేటప్పుడు వాళ్ళది టక్కుమని సౌండ్ అయితే వస్తుందన్నమాట. అలా సౌండ్ వచ్చేసరికి తల్లికి మెలకు వచ్చింది. ఇదేంటి, ఇది ఒంటరిగా వెళ్ళిపోతుంది ఏంటి, బాత్రూమ్కి అయినా లోపల వెళ్ళమని చెప్పాను కదా, బయటికి ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి లేచి పిల్ల పేరు పెట్టి పిలుస్తూ బయటకైతే వెళ్ళింది. వెళ్ళేసరికి తను ఆ అమ్మాయి ఆ బాత్రూమ్ పక్కన నుయ్యి ఉంది కదా, ఆ నూతి దగ్గరికి వెళ్ళిపోయి ఆ నుయ్యి ఎక్కుతుంది దూకేయడానికి. ఎక్కేసరికి గబగబా వెళ్ళి చేయి పట్టుకొని లాగింది. ఆ లాయన్ని అయితే పిలిచింది, ఏమండి త్వరగా రండి అని పిలుస్తూ ఉంటే వచ్చాడు. ఏమైంది అంటే, చూడండి ఇది ఏం చేస్తుందో అనేసి అంటే ఇద్దరు గట్టిగా తనని పట్టుకొని లాక్కొని ఇంట్లోకి అయితే వచ్చారంట. అరుపులు కేకలు మొదలుపెట్టింది. పిచ్చిదానిలాగా అరుస్తూ జుత్తంతా పీకేసుకుంటూ పువ్వులన్నీ లాగేసుకొని, నన్ను వదలండి, నేను వెళ్ళిపోవాలి, నేను దూకేస్తాను అంటూ అరుస్తుందంట. అరుస్తుంటే అమ్మాయిని గట్టిగా పట్టుకున్నారు. కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళేసి కట్టేశారంట. ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి భయపడిపోతున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అసలు అది గాలో తెలీదు, లేదంటే అమ్మాయికి హెల్త్ ఇష్యూ వల్ల ఇలా అవుతుందో తెలియదు. అంటే కొంతమందికి అంటే ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల, ఎనిమిక్ అయిపోవడం వల్ల వాళ్ళు ఏంటనంటే పిచ్చిలోకి దించేస్తుంది అది. అలా ఏమైనా జరిగిందా అని ఏదేదో ఆలోచనలోకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళే కదా, సో దానివల్ల అయితే ఈలోగా తెల్లవారిపోయింది. హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. హాస్పిటల్లో చూపించారు. ఏం లేదండి, అంతా నార్మల్గానే ఉంది, ఫస్ట్ టైం కదా, ఇలాంటివన్నీ కూడా సహజం, ఏం కాదు, బాగానే ఉంది, పాప హెల్తీగానే ఉంది, ఏం లేదు అని చెప్పి పంపించేశారంట.
కానీ ఈ అమ్మాయి బిహేవియర్లో చాలా తేడా వచ్చేసింది. ఏంటేంటో పిచ్చిగా మాట్లాడుతుందంట, ఏవేవో కొంతసేపటికి నవ్వుతుందంట, కొంతసేపటికి ఏడుస్తుందంట. ఆ నూతి దగ్గరికి చూసి నూతి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అందులోకి వెళ్ళిపోవాలి, నేను అందులో దూకేస్తాను అని ఏడుస్తుందంట. ఇలా లాభం లేదు అని చెప్పేసి రాజమండ్రిలోని ఒక ఆయన దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. ఆయన చాలా పాపులర్ అన్నమాట. ఆయన దగ్గరికి అయితే తీసుకువెళ్తే పొద్దున్న వెళ్తే వీళ్ళ టర్న్ వచ్చేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. అయితే లోపలికి తీసుకువెళ్తూ ఉంటే గట్టి గట్టిగా అరుపులు కేకలు అంట అమ్మాయి. ఇంకా అరుపులు కేకలు పెట్టడంతో అతనే వచ్చి తీసుకొని వెళ్ళాడంట. ఇంకా ఏవో పూజలు అన్నీ చేసి మొత్తానికి తన ఒంటి మీద ఉన్న దాన్ని అయితే బయటికి తీసి సీసాలోనైతే బంధించడం జరిగింది. అసలు విషయం ఏంటి అని అంటే, వీళ్ళు ఇల్లు కట్టించుకున్నారు కదా, అదే వాళ్ళు కట్టినప్పుడు వీళ్ళు ఎక్స్ట్రాగా నుయ్యి ఇంకేవో చెప్పుకున్నారు, అవన్నీ చేశారు. చేసిన తర్వాత ఇండ్లు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న సమయంలోనే అక్కడ పని చేస్తూ ఉంటారు కదా, అందరూ పనిచేస్తారు, ఆడవాళ్ళు పనిచేస్తారు, మగవాళ్ళు పనిచేస్తారు. అయితే అందులోని ఒక టీనేజ్ అమ్మాయి మేస్త్రి మాటలు నమ్మి వాడితోనైతే ఉంది. అయితే పెళ్ళి అవ్వలేదు, ఆ పెళ్ళి అవ్వలేదు. మేస్త్రి పెళ్లి చేసుకుంటాడు, నా జీవితం బాగుంటుంది అనుకుందో మరేంటో తెలియదు. కానీ ఆ అమ్మాయికి అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వీడేమో ప్లేట్ ఫిరాయించాడు, పెళ్లి చేసుకోను, అసలు నువ్వు ఎవరితో తిరిగావో ఏంటో, నువ్వు అందరితో మాట్లాడతావు అని అనడంతో ఆ పెళ్ళేంటి కోపం మీద అక్కడ నుయ్యి కడితే ఆ నూతిలోకి దూకేస్తే వెంటనే వీళ్ళు అయితే బయటికి తీశారు. అప్పటికే నీళ్లు మింగేసింది, పైగా కడుపుతో కూడా ఉంది కదా, ఏమైందో తెలియదు కానీ మొత్తానికి చనిపోయింది. ఆ విషయాన్ని కామప్ చేసి వీళ్ళకి కూడా తెలియదు ఆ విషయం, ఆ నూతిలో అలా జరిగింది, అమ్మాయిని బయటికి తీసేశారు, ఆ అమ్మాయికి చేయవలసినవన్నీ కూడా చేసేసారు. కానీ అక్కడి నుంచి ఆ అమ్మాయి ఆత్మ అయితే వెళ్ళలేదు. అయితే ఆ విషయం ఎవరైతే ఈమెకి ఆ ఒంట్లో నుంచి తీశారో అతను అయితే చెప్పారంట. అందుకనే అక్కడ అమ్మాయి తిరుగుతుంది, కానీ ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, నేను దాన్ని కట్టడి చేశాను, మీరు నిశ్చింతగా ఇంకా ఇంట్లో ఉండొచ్చు, కానీ ప్రతిరోజు దీపం అయితే వేసుకోండి, ఇంట్లోని మగవాళ్లే పూజ చెయ్యాలి, మీరే చెయ్యండి అని చెప్పేసి అతనికి అయితే చెప్పడం జరిగింది. చేయవలసిన కర్మకాండలు అన్నీ కూడా చేశారు. అయినప్పటికీ కూడాను ఆ అమ్మాయి ఆత్మ అక్కడే తిరుగుతూ, అంటే ఎవరి వలనైతే తను అలా అయిపోయిందో వారి మీద పగబట్టి చనిపోయిన తర్వాత కూడాను ఆ క్రూరత్వం వాళ్ళలో ఉండిపోయి ఎవరిని పడితే వాళ్ళని బాధ పెడుతూ హింసిస్తూ ఉంటాయి కొన్ని ఆత్మలు. కారణం ఏంటి అని అంటే వాళ్ళు చనిపోయిన ఆ డేట్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడాను డిసైడ్ అవుతుంది. అలాగే వాళ్ళు చనిపోయేటప్పుడు ఎంత ఇబ్బంది పడతారో, ఎంత స్ట్రగుల్ అవుతారో, ఎంత బాధపడతారో అదంతా కూడాను అయితే పడుతుంది. మరి ఇదంతా కూడా సో ఈరోజు వీడియో కొంచెం లెందీ అయ్యింది, ఏమీ అనుకోవద్దు. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తున్నాను, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్తేనే నాకు తృప్తిగానైతే ఉంటుంది. అన్ని చెప్పాను, అన్ని విషయాలు కూడా చెప్పాను. ఎక్కడ కూడాను ఏ లూప్ పాయింట్స్ లేకుండా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అక్కడ జరిగినట్టు చెప్తేనే మనకు ఆ ఫీల్ అయితే కలుగుతుంది, మనం దగ్గరుండి చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కదండి. అందుకనే కొంచెం లెందీ అయినా ఓపిక పట్టి చూడండి వీడియోని ఫుల్గాను. అండ్ అలాగే మళ్ళాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.